హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్షీరదాల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు క్షీరదాలు పార్ట్ 1లో భాగంగా అప్లోడ్ చేయడం జరిగింది. మరి క్షీరదాలను 3 ఉపవిభాగాలుగా వర్గీకరించారు. అవేమిటంటే, ఒకటి ప్రోటోథీరియా, వీటినే మనము మోనోట్రిమేటా అని కూడా అంటాం. 2 మెటాథీరియా, వీటినే మార్సుపియల్స్ డైడెల్ఫియా అని కూడా అంటాం. 3 యూథీరియా లేదా జరాయు క్షీరదాలని అంటాం. వీటిని గురించి డీటెయిల్గా చూద్దాం. మొదట ప్రోటోథీరియా విభాగం గురించి తెలుసుకుందాం. వీటిని పూర్తిగా తయారు కాని క్షీరదాలుగా వర్ణించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రోమర్. వీటిలో స్వేదగ్రంథులు అనేటివి క్షీరగ్రంథులుగా మార్పు చెంది ఉంటాయి. ఇవి అండోత్పాదకాలు, అంతేకాకుండా పిల్లలకు పాలిచ్చి పెంచేటువంటి జీవులు. ఈ జీవుల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆడ మగ జీవులు రెండూ కూడా పిల్లలకు పాలిచ్చి పెంచుతాయి. ఈ విధానాన్నే మనము గైనకోమాస్టిజం అని అంటాం. అంటే గైనకోమాస్టిజం చూపేటువంటి జంతువులు ఏ ఉపవిభాగంలో ఉంటాయి అంటే ప్రోటోథీరియా ఉపవిభాగంలో అని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా వీటిలో వెలుపలి చెవి ఉండదు. అలాగే ఇవి విషమోష్ణ జీవులు, అంటే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత 25 నుండి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇవి అండోత్పాదకాలు, అలాగే ఆవస్కరమును కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ విస్తరించి ఉంటాయి అంటే ఆస్ట్రేలియా, టాస్మానియా, న్యూగినియాలలో నివసిస్తాయి. ఈ ప్రోటోథీరియాలు సరీసృపాలకు క్షీరదాలకు మధ్య సంధాన సేతువులుగా వ్యవహరిస్తాయి. అంటే కనెక్టింగ్ లింక్స్ అన్నమాట. ప్రోటోథీరియాలకు ఉదాహరణలు మనం చూసినట్లయితే ఆర్నిథోరింకస్, ఎకిడ్నా, ప్రో ఎకిడ్నాను చెప్పవచ్చు. ఈ ఆర్నిథోరింకస్నే డక్ బిల్డ్ ప్లాటిపస్ అని అంటాం. ఎందుకంటే దీని ముక్కు బాతు ముక్కులాగా ఉంటుంది కాబట్టి దీన్ని డక్ బిల్డ్ ప్లాటిపస్ అని కూడా అంటాం. ఇది ఎక్కడ నివసిస్తుందంటే ఆస్ట్రేలియా, టాస్మేనియా దీవుల్లో నివసిస్తుంది. నెక్స్ట్ ఎకిడ్నాను టాకీ గ్లాసెస్ అని కూడా అంటాం. ఇది కూడా ఆస్ట్రేలియా, న్యూగినియాలలో నివసిస్తుంది. ఈ ఎకిడ్నానే స్పైనీ యాంట్ ఈటర్ అని అంటాం. ఎందుకంటే ఇది చీమలను ఎక్కువగా తింటుంది. నెక్స్ట్ ప్రో ఎకిడ్నాను జుగ్లోసస్ అని కూడా అంటాం. ఇది న్యూగినియా దీవులలో నివసిస్తుంది. నెక్స్ట్ క్షీరదాలలో 2వ ఉపవిభాగం మెటాథీరియా. వీటినే మార్సుపియల్స్ అని, డైడెల్ఫియా అని కూడా అంటాం. ఇవి ప్రాథమిక క్షీరదాలకు, ఉన్నత క్షీరదాలకు మధ్యస్థంగా ఉంటాయి. స్త్రీజీవి ఉదరంలో శిశుకోశం, దీనినే మార్సుపియం అని అంటాం. ఈ మార్సుపియం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ మెటాథీరియాలో ఉండేటువంటి జీవులు సంపూర్ణంగా అభివృద్ధి చెందనేటువంటి శిశువులకు జన్మనిస్తాయి. ఈ శిశువులు మార్సుపియం అనేటువంటి శిశుకోశంలో ఉంచి తల్లి సంరక్షిస్తూ ఉంటుంది. అందుకనే వీటిని మార్సుపియల్స్ అని కూడా అంటాం. వీటిలో క్షీరగ్రంథులు ఉంటాయి. వీటిలో దంతాలు అనేటివి ఏకవార దంత విన్యాసాన్ని కలిగి ఉంటాయి. అంటే జీవితకాలంలో దంతాలు ఒకసారి మాత్రమే ఏర్పడతాయి. ఎక్కువ సంఖ్యలో దంతాలు అనేటివి ఉంటాయి. మరి మెటాథీరియా జీవులలో మరొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే, మెదడులో కార్పస్ కల్లోజం అనేది ఉండదు. అలాగే పిండాభివృద్ధిలో జరాయువు లేదా ప్లాసంటా అనేది ఏర్పడదు. శరీర ఉష్ణోగ్రతను మనం పరిశీలించినట్లయితే 36 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ముష్కాలు అనేటివి ఉంటాయి. ఇవి ముష్క కోశాలలో ఉంటాయి. మేహనము 2గా చీలి ఉంటుంది. మరి స్త్రీజీవుల్లో పరిశీలించినప్పుడు 2 స్త్రీబీజ కోశాలు, 2 గర్భాశయాలు, 2 యోనిలు ఉంటాయి. కంగారు జీవులో మనం పరిశీలించినట్లయితే చర్మాంగాలు చాలా పొడవుగా ఉంటాయి. మనము పక్క పటంలో శిశుకోశము లేదా మార్సుపియంను కూడా గమనించవచ్చు. ఈ మెటాథీరియా జీవులు విచ్ఛిన్న విస్తరణను చూపిస్తాయి. అంటే ఇవి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. ఎక్కువగా ఆస్ట్రేలియాలో నివసిస్తాయి. అందుకనే ఆస్ట్రేలియాను శిశుకోశ క్షీరదాల భూమి అని అంటాం. మెటాథీరియాకు ఉదాహరణగా మనం ఏమేమి చెప్పవచ్చు అంటే థైలాసినస్, దీన్నే టాస్మేనియన్ తోడేలు అని అంటాం. మిర్మికోవియస్, ఇది పొడవైన ముట్టెతో చీమలను తింటుంది. చీమల యొక్క అధ్యయనాన్ని మిర్మికాలజీ అని కూడా అంటాం.
నెక్స్ట్ నోటోరిక్టస్, దీన్ని బిలకారి అని కూడా అంటాం. దీన్ని మార్సుపియల్ మోల్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఫోస్కోలార్కేటిస్, దీన్ని వృక్షవాసి అని కూడా అంటాం. నెక్స్ట్ మాక్రోపస్, ఈ మాక్రోపస్ అనేది కంగారు యొక్క శాస్త్రీయ నామం. ఇది అతిపెద్ద మార్సుపియల్. నెక్స్ట్ డైడెల్ఫిస్ మార్సుపియల్స్, ఉదాహరణకి అమెరికన్ అపోజం. ఇక్కడ అపోజం అనేది తక్కువ గర్భావధి కాలము కలిగి ఉండేటువంటి జీవికి ప్రత్యేకత. నెక్స్ట్ క్షీరదాలలో మూడవ ఉపవిభాగం యూథీరియా. వీటినే జరాయు క్షీరదాలని కూడా అంటాం. ఇవి ఉన్నత శ్రేణికి చెందినటువంటి క్షీరదాలు. వీటిలో జరాయు ఉంటుంది కాబట్టి వీటిని జరాయు క్షీరదాలు అని అంటాం. అంతేకాకుండా ఇవి శిశోత్పాదక జీవులు. మనము వీటికి ఉదాహరణగా కింద పట్టికలో వాటి సాధారణ నామాలు, శాస్త్రీయ నామాలు ఇవ్వడం జరిగింది. వీటిని మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ దృష్ట్యా. ఇక్కడ మనం క్షీరదాలు వాటి యొక్క ప్రత్యేకతలను మనం చూసినట్టయితే భారతీయ వారసత్వ జంతువుగా ఏనుగును చెప్తాము. ఏనుగు యొక్క శాస్త్రీయ నామం ఎలిఫస్ మ్యాగ్జిమా. నెక్స్ట్ జాతీయ జలచర జంతువు ఏమిటి అంటే డాల్ఫిన్. దీని శాస్త్రీయ నామం ప్లాటనిస్టా గాంజేటికా. నెక్స్ట్ ఎగిరే క్షీరదానికి ఉదాహరణ గబ్బిలం. నెక్స్ట్ తలక్రిందులుగా వేలాడేటువంటి క్షీరదానికి ఉదాహరణ కూడా గబ్బిలమే. అలాగే గబ్బిలంలో రాడార్ వ్యవస్థ అనేది ఉంటుంది. నేలపైన అతిపెద్ద జంతువు ఏమిటి అంటే ఆఫ్రికన్ ఏనుగు. రక్తాన్ని ఆహారంగా తీసుకునే గబ్బిలం ఏమిటి అంటే వాంపైర్ గబ్బిలం. ఉభయచర క్షీరదాలని వేటిని అంటామంటే నీటి గుర్రాన్ని ఉభయచర క్షీరదమని అంటాం. అతి వేగంగా పరిగెత్తేటువంటి క్షీరదానికి ఉదాహరణ చిరుతపులి. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. అతి నెమ్మదిగా వెళ్ళేటువంటి భూచర క్షీరదానికి ఉదాహరణ ఏమిటి అంటే బ్రాడిపస్. ఇది గంటకు 100 నుండి 150 మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. నెక్స్ట్ అతి చిన్న క్షీరదానికి ఉదాహరణగా కెట్టిస్ హాగ్నోస్డ్ గబ్బిలం. ఇది థాయిలాండ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అతి తెలివైన ఏప్ ఏమిటి అంటే చింపాంజీ. అతి చిన్న ఏప్ గిబ్బన్. అతిపెద్ద ఏప్ గొరిల్లాను చెప్తాం. ఎడారి ఓడ అని ఒంటెను పిలుస్తారు. పేదవాని ఆవు అని మేకను పిలుస్తారు. మేక మాంసాన్ని చీవాన్ అని కూడా అంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక. దీని శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్. అతి తెలివైన క్షీరదానికి ఉదాహరణ మానవుడు. మానవుని తర్వాత తెలివైన క్షీరదానికి ఉదాహరణ డాల్ఫిన్. ఎప్పుడూ కూడా నీరు తాగనటువంటి క్షీరదం ఏమిటి అంటే కంగారు ఎలుక. ఇది ఆస్ట్రేలియాలో నివసిస్తుంది. ఏక భాగస్వామ్య జీవనాన్ని గడిపేటువంటి క్షీరదం ఏమిటి అంటే తోడేలు. వీటిపైన కూడా మనకు పరీక్షల్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ జంతువులు వాటి క్రమాల గురించి చూద్దాం. దీన్నే ఆర్డర్ అని కూడా అంటాం. ప్రైమేట్స్, రోడెంట్స్, మార్సుపియల్స్, సిటేసియా, లోగోమార్ఫా, ప్రోబోసిడా అనేటివి వివిధ రకాలైనటువంటి క్రమాలు. ప్రైమేట్స్ క్రమానికి చెందినటువంటి జంతువులకు ఉదాహరణ మానవుడు, కోతి, చింపాంజీ. రొడెంట్స్ క్రమానికి చెందినటువంటి జంతువులకు ఉదాహరణ ఎలుకలు. మార్సుపియల్స్కు చెందినటువంటి జంతువులకు ఉదాహరణ కంగారు. సిటేసియా జంతువులకు ఉదాహరణ జలచర క్షీరదాలు. లోగోమార్ఫా అనే క్రమానికి చెందినటువంటి జంతువుకు ఉదాహరణ కుందేలు. ప్రోబోసిడా క్రమానికి ఉదాహరణ ఏనుగు. నెక్స్ట్ ఈకోలొకేషన్. ఈకోలొకేషన్ అంటే ఏమంటే ప్రతిధ్వనులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవి వెళ్ళేటువంటి మార్గంలో ఉండేటువంటి అడ్డంకులను, జీవి వెళ్ళేటువంటి మార్గాన్ని తెలుసుకునేటువంటి ఒక పద్ధతి. ఈ ఈకో లొకేషన్ని ప్రదర్శించేటువంటి జీవులకు ఉదాహరణ గబ్బిలాలు, తిమింగలాలు, మనాటి జీవులు, సీల్స్, అలాగే ష్రూ అనేటువంటి జంతువులు. ఇవన్నీ కూడా ఈకో లొకేషన్ను ప్రదర్శించి అవి వెళ్ళేటువంటి దారిలో అడ్డంకులను గుర్తిస్తాయి ప్రతిధ్వనులను ఉత్పత్తి చేయడం ద్వారా. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ దృష్ట్యా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.